2024కు పూర్వం జరిగినటువంటి పరిస్థితి. 2024 తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో అనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈరోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది. ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్ల, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడాలు కానీ ఇవన్నీ కూడా జరగట్లా. ఈరోజు కత్తులు పట్టుకొని నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా 200-300 రూపాయలకు కూడా హత్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నెల్లూరులో ఈరోజు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే 24/7 వైన్ షాపులు ఉన్నాయి. అందరికీ కూడా అందుబాటులో పర్మిట్ రూములు కానీ బెల్ట్ షాపులు కానీ 99 రూపాయలకి కల్తీ మద్యం కానీ 300 రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ 300 రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ ప్రాణాలు తీసుకోవడం కానీ ఇస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటిది గంజాయికి సంబంధించినటువంటి ఇంకొన్ని వాస్తవాలు కూడా మీకు తెలియజేస్తా. ఒకటి ఏంటంటే ఈ గంజాయి అన్నది ఒరిస్సా నుంచి మనకి ఎక్కువగా ఇంపోర్ట్ అవుతా వస్తూ ఉంది. అక్కడ 2 కిలోల 250 గ్రాములతో ఒక పార్సిల్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ 2 కిలోల 250 గ్రాములకు సంబంధించినటువంటి గంజాయి 30,000 రూపాయలకి, సుమారుగా 28,000 రూపాయల నుంచి 30,000 రూపాయలకి వాళ్ళు ఒక్కొక్క పార్సిల్ని అమ్ముతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడి నుంచి ఏదైతే ఆ పార్సిల్స్ వస్తాయో 3 అంచెలలో నెల్లూరులో అది రీచ్ కావడం కానీ దాన్ని ఇక్కడ అమ్మకం చేయడం కానీ జరుగుతూ ఉంది. ఫస్ట్ది ఏంటంటే ఒరిస్సా నుంచి అక్కడ షిప్ ద్వారా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అక్కడి నుంచి నెల్లూరుకి సప్లయర్స్ కొంతమంది ఉన్నారు. ఇక్కడ సుమారుగా నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నెల్లూరు నగరంలో 30 మంది సప్లయర్స్ అక్కడ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారో మొదటి అంచెలో, రెండవ అంచెలో వాటిల్ని 30 మంది సప్లయర్స్ నెల్లూరు నగరంలో వాటిల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 30 మంది సప్లయర్స్ నుంచి డెలివరీ సిస్టమ్కి డెలివరీ బాయ్స్గా సుమారుగా నెల్లూరు నగరంలో 300 మందిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. వీళ్ళంతా కూడా యువత, వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, మంచి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు, సుమారుగా 300 మందిని ఉపయోగించుకొని ఏదైతే ఈ 30 మంది అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నారో వీళ్ళ నుంచి ఈ 30 మంది నుంచి సుమారుగా 300 మంది డెలివరీ బాయ్స్ తయారైనారు. ఈ 300 మంది డెలివరీ బాయ్స్ చేసే పని ఏంటంటే ఏదైతే మన 30,000 రూపాయల నుంచి 2 కిలోల 250 గ్రాముల పార్సల్స్ తీసుకుంటా ఉన్నారో దానిని 5 గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ని 300 రూపాయల నుంచి వాడు కనుక బాగా చదువుకున్నాడు, డబ్బులు ఉన్నాడు కనుక 500 రూపాయల దాకా దాన్ని అమ్మమని చెప్పి డెలివరీ బాయ్స్కి ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ మీద 50 రూపాయలు వాళ్ళకి కమిషన్ ఇస్తూ ఉంటారు. రోజుకి ఒక్కొక్కరు 20 ప్యాకెట్ల లెక్కన అమ్మగలగాల. అంటే ఈ 300 మంది రోజుకి 20 ప్యాకెట్ల లెక్కన వాళ్ళకి అమ్మగలిగితే ఒక్కొక్కరికి 1000 రూపాయలు వాళ్ళకి ఆదాయం కలిగించే అవకాశం ఉంది. వాళ్ళు కనుక 300 రూపాయలు మించి కూడా అమ్ముకోవచ్చు. అంటే ఎవరైనా కనుక బాగా చదువుకున్నాడు, కొంచెం డబ్బులు ఉండేవాడు కనుకైతే 500 రూపాయల దాకా కూడా వీళ్ళు అమ్ముకొని ఆ ఎక్స్ట్రా మార్జిన్ కనుక వస్తే ఆ డెలివరీ బాయ్స్ తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి సుమారుగా ఈరోజు నెల్లూరు నగరంలో 6,000 మంది దీనికి బానిసలు అయిపోయినారు. ఒకప్పుడు 2024 ముందు ఎక్కడో ఒక 10 మందో 20 మందో 30 మందో ఎక్కడైనా అక్కడక్కడ కనిపించే వాళ్ళేమో. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా నెల్లూరు నగరంలో 6,000 మంది యువత బలైపోయినారు. దీనికి సంబంధించినటువంటి ఈ రోజుకి కూడా వీరికి సంబంధించినటువంటి టార్గెట్స్లో భాగంగా ఎక్కడైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎక్కడైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కానీ ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్క స్టూడెంట్ని వాళ్ళు ఎరగా తీసుకొని వాడికి ఉచితంగా ఒక ప్యాకెట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక 5 మంది రెఫరెన్స్ని కనుక తీసుకొని వస్తే నేను ఈ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తానని చెప్పి వాడి ఫ్రెండ్స్ని తీసుకొని ఒక 5-6 మందినైనా కూడా రెఫరెన్సెస్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఈ విధంగా ఒక చైన్ సిస్టమ్ ద్వారా ఈరోజు స్టూడెంట్స్లో దీన్ని విపరీతంగా తీసుకెళ్ళి గంజాయి వాడకాన్ని ఈరోజు నెల్లూరులో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడో ఒక రైల్వే స్టేషన్ దగ్గరనో రైలు కట్టల కిందనో భిక్షగాల్లో లేకపోతే ఏది వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఎవరో డ్రగ్స్ తీసుకునే పరిస్థితి, గంజాయి తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉండే రోజుల నుంచి ఈ రోజు కనుక చూస్తే చదువుకుంటున్నటువంటి యువత కూడా దీనికి బలైపోతా ఉన్నారు. దీనికి కారణం ఏంటి? నేను నారాయణ గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఈరోజు కూడా ఈ విధంగా నెల్లూరు నగరం తయారైపోతూ ఉంటే, విచ్చలవిడితనం తయారైపోతూ ఉంటే, క్రైమ్ రేట్ ఈ విధంగా తయారవుతూ ఉంటే మీరు మినిస్టర్గా మీరు ఎక్కడో ఉంటారు, దాన్ని అర్థం చేసుకుంటాం. వారానికి 1 రోజు 2 రోజులు నెల్లూరుకు వస్తారు, దాన్ని కూడా అర్థం చేసుకుంటాం. ఆ వచ్చిన రోజు కూడా ఈరోజు మీరు పెన్షన్లు పంచుకుంటా ఇంకా కూడా 20 నెలల నుంచి మీరు 1వ తేదీ పోయి పెన్షన్లు నేను పంచుకుంటానని చెప్పే పరిస్థితుల్లో మీరు కొనసాగుతూ ఉంటారు. ఏం పెన్షన్లు మీరు పంచకపోతే పంచే వాళ్ళు చాలా
మంది ఉన్నారు. డోర్ డెలివరీ కింద దాన్ని ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజుకి ఎక్కడైనా కూడా పోలీసులతో సమీక్ష ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడైనా కూడా ఈ విధంగా జరుగుతున్నటువంటి గంజాయి వాడకం గురించి కానీ అసలు ఎందుకు జరుగుతూ ఉంది? నేను 24 గంటల ముందు నుంచి టోటల్గా ఈ గంజాయి ఏ విధంగా నెల్లూరుకు వస్తూ ఉంది, ఎవరెవరు కొంటా ఉన్నారు, ఎవరు అమ్ముతా ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు దారితీస్తా